హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ పర్సన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ ఒక ప్రొడ్యూసర్గా ఆయన చేస్తున్న సినిమాలు చాలా తక్కువ అయినా కానీ చాలా మంచి సినిమాలు ఎప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందు తీసుకొస్తూ ఉంటారు. టాలెంట్ ఎక్కడుందో, ఒక మంచి సినిమా ఎక్కడుందో అలాంటివన్నీ ఒక కాంబినేషన్తోనే తెలుగు ప్రజలకు ఎప్పుడు ఒక మంచి సినిమా అందించాలనే ప్రయత్నంతోనే తొందరలో మరొకసారి మన ముందుకి ఒక మంచి సినిమాని విడుదల చేయడానికి విడుదల పార్ట్ 2 తోని December 20th మన ముందుకు రాబోతున్నారు. వన్ ఆఫ్ ద వెస్టైల్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్గా కూడా మారిన చింతపల్లి రామారావు గారు మనతో ఉండడం జరిగింది. మరి సార్తో మాట్లాడి ఆయన జర్నీ గురించి అండ్ అలాగే విడుదల సినిమా గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. అసలు చాలా టైం తీసుకొని తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడు ఒక మంచి సినిమా ఇస్తేనే ముందుకు రావాలి అనే దాంట్లో ముందుంటారు. బట్ ఆ ప్రయాణంలో కానీ ఆ ప్రయత్నాల్లో కానీ విఫలం కానీ సఫలం కానీ ఎలా ఉంటుంది సార్ ఆ జర్నీ అనేది? అంటే కష్ట సుఖాలు అనేవి ప్రతి దాంట్లో ఉంటాయి. పర్టికులర్గా ఈ సెక్టార్ ఫిల్మ్ సెక్టార్లో వచ్చేసి ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఆ రేషియో చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాటిని అధిగమించాలంటే మనకు అనుభవం ఉండాలి. ఆ అనుభవం ఎప్పుడైతే గెయిన్ చేస్తాం వాటిని అధిగమించి సక్సెస్లో ఉంటాం. సో ఈ ఈక్వేషన్ ఎప్పుడైతే మనం సింక్రనైజ్ చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతామో డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. సో ఆ అనుభవం అనేది మాకు ఉంది ఆల్రెడీ. సార్ చాలా కొంతమంది ప్రొడ్యూసర్స్లో యు ఆర్ ద వెల్ స్టడీడ్ పర్సన్. అంత స్టడీస్ ఉంచుకొని కూడా సినిమా మీద ఎంతో కొంత మక్కువ ప్రేమ చాలా ఎక్కువ ఉండడం వల్ల ప్రొడ్యూసర్గా మారడం జరిగింది. అండ్ రిస్క్ ఫ్యాక్టర్ గురించి కూడా మీరు చాలా మంచిగా క్యాల్కులేట్ చేస్తారండి. ఆల్రెడీ డిఫరెంట్ బిజినెస్లో ఉన్నారు కాబట్టి సినిమా అనే రిస్క్ ఫ్యాక్టర్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? సినిమా అనే రిస్క్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా ఏంటంటే సరే ఇది ఒక్కటే కాదు ఇంకోటే కాదు ఏదైనా సరే మనం తయారు చేసే ప్రోడక్ట్కి డిమాండ్ ఉండాలి. ఫస్ట్ ఆ డిమాండ్ చూసుకొని వాళ్ళకి అంటే కస్టమర్కి ఏం కావాలి అనేది ఫస్ట్ మన దగ్గర డిజైన్ కరెక్ట్గా ఉండాలి. వాళ్ళకి ఏం కావాలనే దాని తరువాత ఆ డిజైన్ చేసిన దాంట్లో క్వాలిటీ ఉండాలి. ఈ రెండు ఎప్పుడైతే మనం మెయింటైన్ చేస్తామో ఆటోమేటిక్గా సక్సెస్ అనేది ఉంటుంది. మెజారిటీ పీపుల్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో క్వాలిటీ కథ లేకపోవటం, క్వాలిటీ ఉన్నటువంటి హీరో లేకపోవటం, ఆ రేంజ్ ఉన్నటువంటి డైరెక్టర్లు హీరోలు మిగతా తారాగణం లేకపోవటం వల్ల దాంతోపాటుగా బడ్జెట్ కూడా అంటే ఇది ఏ రేంజ్లో చేయాలి ఆ రేంజ్లో కనుక ఆ కట్ ఆఫ్ ఇదిలో ఉన్నట్టయితే ఆటోమేటిక్గా సక్సెస్ చూస్తాం. గ్రేట్ సార్. సార్ మీరు ఇప్పుడు అన్నారు ఒక మాట, ప్రొడక్ట్కి డిమాండ్ ఉండాలి అని. బట్ ఎందుకో రామారావు గారి దగ్గర ఉన్న సీక్రెట్ ఏంటంటే ఆ ప్రొడక్ట్కి డిమాండ్ తెచ్చేస్తారు అలాగా. ఎందుకంటే గుర్తుందా శీతాకాలం టైంలో సత్యదేవ్ గారికి అప్పుడు ఏ సినిమాలు లేకపోయినప్పటికీ గాడ్ ఫాదర్ ఆయనకు ఒక డిమాండ్ మీరు క్రియేట్ చేసి గుర్తుందా శీతాకాలం తీసుకు. అండ్ శ్రీ రాజావారు అప్పటికి నాణ్యనీతిని ఎవరికి తెలియకపోయినా మ్యాడ్ ఇవన్నీ చేసి ఆయనకో డిమాండ్ తెచ్చి దాన్ని ఇప్పుడు విడుదల పార్ట్ 1 ఎవరికి తెలియకపోయినా పార్ట్ 2 డిమాండ్ తీసుకొచ్చి ఈ సీక్రెట్ ఎందుకో రామారావు గారు చాలా మంచిగా ఫాలో అవుతున్నారేమో అనుకుంటున్నాను. అవును, డెఫినెట్గా అవి ఫాలో అవుతున్నాను. అంటే గుర్తుందా శీతాకాలం వచ్చేసరికి ఆల్రెడీ ఆ డైరెక్టర్ వచ్చేసి కన్నడలో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్. సో అక్కడ ఆ డైరెక్టర్ని బేస్ చేసుకొని అప్పుడు ఆల్రెడీ ఫామ్లో సత్యదేవ్ ఫామ్లో ఉన్నాడు. సో కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి కాబట్టి మేము అప్పుడు తమన్నా వంటి అంటే మేఘా ఆకాష్ అట్లా ఆ తారాగణం మంచి స్టబన్గా ఉండేటట్టుగా వాళ్ళ కాంబినేషన్ సెట్ చేసేసి ఈవెన్ మ్యూజిక్ కూడా కాళభైరవం పెట్టి అంటే ఆ ఏదైతే ఎలిమెంట్స్ ఉండాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ని బేరీ చేసుకొని సినిమా తీసాము. సక్సెస్ఫుల్గా మేము దాన్ని చేయడం జరిగింది. తర్వాత శ్రీ రాజావారి సినిమాకి వచ్చేసరికి దర్శకుడు వేగేశం సతీష్ తను ఆల్రెడీ శతమానం చిత్రంతో ఒక నేషనల్ అవార్డు తీసుకుంది. సో అవతల వచ్చేసరికి నారాయణ నితిన్ అనే తను ఆల్రెడీ ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి, తనకంటూ అందరికీ తెలిసిన విషయమే. సో ఈ కాంబినేషన్ చేసి అంటే మిగతా తారాగణం రావు రమేష్, నరేష్ గారు దాదాపు 42 మంది సీనియర్ ఆర్టిస్టులను అందులో మేము పెట్టేసి దానికి కూడా తగిన చర్యలన్నీ తీసుకొని చాలా రిచ్గా తీసాం సినిమా. త్వరలో సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. సో అది కూడా చాలా బాగుంటుందని మేము నమ్ముతున్నాం. సార్ ఇంత రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందని సినిమాలో తెలిసా కూడా ఒక తిరుగులేని మనిషిలాగా ఖర్చు పెడుతూ ఉంటారు కదా. శ్రీ రాజావారు అప్పటికి నాని నితిన్ గారికి చాలా హైయెస్ట్ బడ్జెట్. గుర్తుందా శీతాకాలం సత్యదేవ్ గారు అప్పుడు హైయెస్ట్ బడ్జెట్. అసలు ఆ డేరింగ్ స్టెప్ ఏంటి సార్? అంత రెవల్యూషనరీగా వెళ్తూ ఉంటారు కదా ప్రొడ్యూసర్గా కూడా. అంటే మేము అంటే కొత్తలో ఉన్నప్పుడు ఏంటంటే జనరల్గా మనకు బ్రాండ్ క్రియేట్ అవ్వాలంటే ప్రోడక్ట్ వాల్యూని చూపించుకుంటూనే బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేసుకుంటాం. సో ఈ ఫార్ములా మనం ఫాలో అయినప్పుడు తర్వాత ఒక బ్రేక్ ఈవెన్ అనేది వస్తుంటుంది. దాని తర్వాత బ్రాండ్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని ఎలా బడ్జెట్ని కుదించుకుంటూ ఎలా అంటే కమర్షియల్గా రిటర్న్స్ ఎలా చూసుకొని చేసుకోవాలో దాని ప్రకారం మనం చేసుకుంటూ వెళ్తాం.
సో ఆ ఉద్దేశంతో అంటే ఇప్పుడైనా కాదు తర్వాత బ్రాండ్ వచ్చినా కూడా ఆ బ్రాండ్ నిలబెట్టుకోవడం కోసం చేయాల్సి వస్తుంది. డెఫినెట్గా ఏంటంటే సినిమా అనేది రిచ్గా ఉంటేనే పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. అది మనం చిన్నవాళ్ళతో చేస్తాం పెద్దవాళ్ళతో చేస్తాం అనేది పక్కన పెడితే ఫస్ట్ ప్రొడక్ట్ బాగుండాలి, చేసిన ప్రొడక్ట్ దీన్ని నేను నమ్ముతా. సూపర్ సార్. సార్ ఒకప్పుడు మాకు ఒక్కొక్క సినిమాతో పరిచయం రామారావు గారు ఇప్పుడు ఒకేసారి ఒక 4 సినిమాలు రెడీగా పెట్టుకొని అండ్ ఆ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. సో ఆ వర్కింగ్ ఎలా కంప్లీట్ అయింది, ఎలాంటి ప్రాజెక్ట్స్ అవి అనేది? అండ్ నెక్స్ట్ త్వరలో అంటే ఒక 1 monthలో అంటే తర్వాత రివీల్ చేస్తాం తారాగణం ఏంటి అనేది. సో డ్రీమ్ గర్ల్ అని చెప్పేసి ఒక మూవీ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ మేము ఆ సినిమా లాంచ్ చేస్తున్నాం. సో దాని తర్వాత వేరే ఇంకో పెద్ద సినిమా కూడా పైప్ లైన్లో ఉంది. ఇంకా 2 తమిళ సినిమాలు ఇవి కూడా ఆల్రెడీ పైప్ లైన్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా పెద్దవే. సరే విడుదల దీనికి వచ్చేసరికి ఏంటంటే ఇందాక వాటి రెండింటి గురించి చెప్పాను. విడుదలకు వచ్చేసరికి వేటూరి మారన్ గారు 7 నేషనల్ అవార్డులు తీసుకున్నటువంటి దర్శకుడు. రాజా వారికి ఒక నేషనల్ అవార్డు తీసుకున్న దర్శకుడు అయితే 7 నేషనల్ అవార్డు తీసుకున్న దర్శకుడు. వేటూరి మారన్ తోటి ఆల్మోస్ట్ మన తెలుగులో ఉన్నటువంటి అగ్ర హీరోలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తనతో చేయడానికి చాలా ఇష్టపడుతున్నారు. ఇక్కడే కాదు ఈవెన్ తమిళ్, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అగ్ర హీరోలు, బాలీవుడ్లో ఉన్నటువంటి అగ్ర హీరోలు కూడా తనతో చేయడానికి చాలా ఇష్టపడుతున్నారు. సో అంత డిమాండ్ అంత ఇది ఉన్నటువంటి కాంబినేషన్లో మనం కూడా ఉండాలనేటువంటి సదుద్దేశంతో నేను ఈ సినిమా కొన్న వారం రోజుల్లోనే వ్యాపారం చేసి దీని చేసి అగ్రిమెంట్ చేసిన 1 week కంప్లీట్ చేసేసారు. సూపర్ సార్. అసలు ఆల్రెడీ కింగ్ అయిపోయారు మీరు ఇండస్ట్రీలోని. ఈ క్యాలిక్యులేషన్స్ కానీ ఇవన్నీ ఆల్రెడీ తెలుసుకొని. కింగ్ ఏమి లేదులే కానీ ఇక్కడ కింగ్ అనేది ఏమి ఉండదులే కానీ. సో ఎవరి కోసమే కాదు, మనం పెట్టిన డబ్బులు మనం సంపాదించుకోవాలి. ముందు అవి వెనక్కి తీసుకోవాలి, దాని తర్వాత లాభం. సో వెనక్కి తీసుకోవడానికి ఏమైంది తీసుకోవాలో అవన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకుని ముందుకు వెళ్తాం. సార్ మీతో మాట్లాడిన 5 నిమిషాలు నాకు అర్థమైంది ఏంటంటే డైరెక్టర్ని మీరు నమ్మినంత అసలు ఎవరు నమ్మరేమో అన్నట్టు. ఎందుకంటే మీరు నమ్మిన గుర్తుందా సీతాకాలం డైరెక్టర్ గారు కానీ శ్రీరాజు గారు అంటే బ్లైండ్గా ఒక డైరెక్టర్ ఆయన విజన్ తెలుసుకొని ఆయన మీద ఇన్వెస్ట్ చేస్తూ ఆ తర్వాత కాంబినేషన్ అంతా సెట్ చేస్తున్నారు. వాట్ ఎ గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే ఆ నేషనల్ అవార్డులతో పాటు వాళ్ళ మీద ఉన్న మీకు నమ్మకాన్ని సో ప్రతిసారి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ ప్రతిసారి ఇదే జరుగుతుంటుందా సార్? ప్రతిసారి అని కాదు, అంటే ఒక టైంలో జనరల్గా ఏంటంటే ఒక సక్సెస్ సాధించి ప్రూవెన్ క్యాండిడేట్స్ వీళ్ళంతా అక్కడికి వెళ్ళిన వాళ్ళకి మనం మళ్ళీ మనం రిమార్కులు పెట్టి వాళ్ళని మనమేమి తూకం వేసి చూడాల్సినటువంటి అవసరం ఏం లేదు. సో అందుకని చెప్పేసి వాళ్ళని మనం నమ్ముతాం, ఆల్రెడీ ప్రూవెన్ క్యాండిడేట్స్ కాబట్టి. సో దట్ మనకేమి పెద్ద ఇబ్బంది అనేది ఉండదు. డెఫినెట్గా వాళ్ళు మంచి సినిమా తీస్తారు, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఇది ఉంటుంది కాబట్టి మనం అనేది కొద్ది నిమ్మళంగాను ప్రశాంతంగా ఉండొచ్చు. కొత్త వాళ్ళ మీద కనుక ప్రయత్నాలు కనుక మనం స్టార్టింగ్ స్టేజ్లో చేస్తే ఆ ఎక్స్పెరిమెంట్లు చేసి పరిస్థితులు మనం లేము కదా అని ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళతో ముందుకెళ్తే మనం ఎలివేట్ అవుతాం అనేది ఫార్ములా. సార్ సినిమా గురించి చాలా మంచిగా మాట్లాడుతున్నాం, కానీ చాలా కొంతమందికి తెలుసు రామారావు గారు ఒక లైన్లా ఉంటారు ఆయన కాన్స్టిట్యున్సీలో కానీ ఆయన ఊర్ల దగ్గర కానీ. సో సినిమాలోకి వచ్చిన తర్వాత కూడా ఏమన్నా కొంచెం మార్పు ఉందా రామారావు గారిలోని సినిమాకు ఉన్న అవకతవకలు బట్టి? అంటే ఈవెన్ నేను ఎందులో ఉన్నా కానీ, అంటే ఇప్పుడు వేరే వ్యాపారాలు ఇవన్నీ ఉన్నాయి, ఎక్కడున్నా కానీ ఇదే స్టైల్ ఉంటుంది తప్పితే వేరే ప్రత్యేకంగా అంటూ వేరే ఏమో ఉండదు. అగ్రెసివ్గా ఏదో లైన్ గీనట్లాంటివి చేయలేదు. చాలా సాత్వికంగా ఉంటాం. ఒకవేళ కనపడటానికి మీసాలతో కనపడచ్చేమో కానీ చాలా సాత్వికమైనటువంటి తత్వం అది. సార్ దేవుని కూడా చాలా బాగా నమ్ముతారు. అసలు దేవుడు అంటే కూడా చాలా ఇష్టం. ఆయన అనుగ్రహం ఎలా మీరు రిసీవ్ చేసుకుంటారు సార్? డెఫినెట్గా అంటే గాడ్ ఫియర్ ఉంటేనే మనం ఒక డిసిప్లిన్లో ఉండాలంటే ఫస్ట్ మనిషికి ఏదో ఒక భయం అనేది ఉండాలి. అది అంటే దేవుడు భయం అంటే దేవుడు అనేది ఇంతకుముందు అంటే ఇప్పుడు మనం అంటే ఇవాళ చాలా అడ్వాన్స్గా అయిపోయి ఈ రాజ్యాంగాలు ఏం పెట్టుకున్నాను కానీ పాత రోజులు ఏంటంటే దేవుడు మలిచినటువంటి రాజ్యాంగం ఉంది చూశారు. ఆ రాజ్యాంగంలో మనం గనక ఆ డిసిప్లిన్లో నడుచుకోగలిగితే ఎప్పుడు మనం సక్సెస్ కొడతాం. సో అది గాడ్ ఫియర్ కాదు, గాడ్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మనం నడుచుకున్నప్పుడు ఈ రాజ్యాంగాలు ఏవి కూడా పనిచేయవు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్యూటిఫుల్ సార్. సార్ విడుదల పార్ట్ 1కి ఎలాంటి బజ్ క్రియేట్ అయిందో, చాలా సైలెంట్గా వచ్చి చాలా బ్లాక్ బస్టర్గా టర్న్ అయింది పార్ట్. బట్ పార్ట్ 2కి మీరు ముందు నుంచే ప్లానింగ్ అనుకున్నారా లేకపోతే సడన్గా మీ దగ్గరికి? అంటే మేము పార్ట్ 1 చూసినప్పుడే డెఫినెట్గా బేసికల్లీ నా మూలాలు వచ్చేసేసి పల్నాడు జిల్లా, ఓకే, చిన్న కుగ్రామం మాది. సో మేము లైవ్లో
ఇందులో ఉన్నటువంటి ఇష్యూస్ అన్నిటినీ ఆల్మోస్ట్ ఆల్ చూసాం. లైవ్‌లోనే మేము ఇలాంటి పరిస్థితులన్నిటినీ బా! చూసాం. సో, దాని తర్వాత ఆ సినిమా మేము పార్ట్ 1 చూసినప్పుడు ఏందంటే చాలా దగ్గరగా అంటే మా ఊర్లో జరిగినటువంటి సంఘటనలు, మా ఏరియాలో జరిగినటువంటి సంఘటనలు ఇవన్నిటిని ఏదో కళ్ళకి కట్టినట్టుగా మళ్ళీ మనం లైవ్‌లోనే ఉన్నామన్నంత ఫీలింగ్ వచ్చేసింది. సో, మాకేందంటే ఆ విప్లవ భావాలకు అవును. సంబంధించినటువంటి అంశాలు, ఇటువైపు పోలీసింగ్ వ్యవహారాలు ఆ! వీటన్నిటిని లైవ్‌లో చూడటం వల్ల ఏందంటే దానికి ఇమ్మీడియేట్‌గా కనెక్ట్ అయ్యాం. సో, అది ఆ పార్ట్ 1 మాకు బాగా నచ్చింది. పైగా మన తెలుగు ప్రజలకు కూడా అవును. బాగా నచ్చి అది వేటమారన్ గారు చాలా అద్భుతంగా అంటే లైవ్‌లీ అంటే నిజంగా సంఘటన మళ్ళీ అది చూస్తున్నా కూడా మనకు నిజంగా ఆ సంఘటన జరుగుతున్నట్లుగా మనం ఫీల్ అవుతున్నాం. యెస్. జరిగిన సంఘటననే మళ్ళీ ఇది చూస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాం. సో, అందువల్ల ఏందంటే ఆ సినిమా పార్ట్ 2 చేస్తున్నప్పుడు డెఫినిట్‌గా ఇది మనం తీసుకోవాలి. అందులో విజయ్ సేతుపతి గారు ప్రధాన పాత్ర అవును. పోషిస్తున్నారు. కమర్షియల్‌గా కూడా మనకు బాగుంటుంది. పైగా వేటమారన్ గారు కూడా మంచి లెవెల్‌లో ఉన్నారు. సో, డెఫినిట్‌గా ఇది ఇంకా బాగా రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతోటి పార్ట్ 2 తీసుకోవడం జరిగింది. ఆ! సూపర్ సార్. అసలా చల్లారిపోయిన కేక్‌ని హాట్ కేక్‌లా అమ్మాలి అంటే రామారావు గారి దగ్గర నేర్చుకోవాలి. అగ్రీమెంట్ అయిన వారంలోనే దీన్నంతా కంప్లీట్ చేసారంటే అంటే మనల్ని చూసి ఎప్పుడు కూడా ఒక వ్యాపారం జరగదు. మన చేతిలో ఉన్న ప్రొడక్ట్‌ని చూసే జరుగుతుంది. అవును సార్. మనకు విలువ అనేది తక్కువ ఉంటుంది. ప్రొడక్ట్‌కే ఎక్కువ విలువ ఉంటుంది. సో, డెఫినిట్‌గా మామూలుగా విడుదల 2 సినిమాకి కే ఆల్రెడీ డిమాండ్ ఉంది. దానికి మనం బట్ మీ ఐడియాస్ హెల్ప్ అవుతాయి కదా సార్. యాడెడ్ అది. యాడ్ ఆన్సే గాని మనమేమి ప్రత్యేకమైనది లేదనుకుంటున్నాం అది. యాహ్! యాహ్! సార్ అప్పుడు తొందరలోనే 'రాబిన్ హుడ్' కూడా అదే డేట్‌లో కన్ఫర్మ్ అవ్వబోతుంది అంటున్నారు. పోస్ట్‌పోన్ అటు ఇటు అంటున్నారు. హ్మ్. ఎన్ని స్క్రీన్‌లో మేము చూడొచ్చు విడుదల పార్ట్ 2? ఆల్మోస్ట్ ఆల్ నైజాంలోనే 200 పైగా థియేటర్స్‌లో పడుతుందండి. ఆంధ్ర సీడెడ్ వచ్చేసి మొత్తం 2 కలుపుకుంటే సుమారుగా ఒక 600 థియేటర్స్ దాకా పడే అవకాశం ఉంది. సో, ఆ 600 ప్లస్‌గా అలా 1000 ప్లస్ అయిపోతాయి సార్ మెల్లగా. ఇప్పుడు కూడా వెట్రిమారన్ గారి సినిమాలు తెలుగులోనే కొంచెం మెల్లగా ఇంజెక్షన్‌లా ఎళ్తూ ఉంటాయి. అవును. యెస్. సార్ మీరు సినిమా చూసారా? ఇంకా లేదు. మీరు కూడా చూశాను. 20 చూశాను. మీకెలా అనిపించింది సార్? ఇప్పుడు ఈసారి విప్లవ భావాలు గాని అవి ఎంత వరకు ఉన్నాయండి విడుదల? అసలు మామూలుగా మొదటి పార్ట్‌లో ఉన్నది ఏంటంటే ఓన్లీ ఎస్టాబ్లిష్‌మెంట్స్ మాత్రమే యెస్. మొదటి పార్ట్‌లో ఇది చేశారు. అసలు యాక్షన్ సీక్వెన్సెస్ అంటే అసలైనటువంటి కథ అనేది ఇక్కడే మొదలైంది. సో, ఆయన అరెస్ట్ చేస్తారు కదా! విజయ్ అవును. సేతుపతి గారిని అరెస్ట్ చేసి ముందుకెళ్తున్న క్రమం నుంచి ఈ పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది కదా! ఇక్కడి నుంచి అంటే అందులో భారీ ఫైట్స్ గానీ, ఆ ఎమోషన్స్ గానీ, ఆ భార్యాభర్తల ఎమోషన్స్ అవునవును. గానీ, సో, అంటే స్నేహితులతోటి వీళ్ళతోటి ఉండేది వాళ్ళ అడవిలో ఉన్నప్పుడు వాళ్ళ సన్నిహితులతోటి, సహచరులతోటి ఆ ఎమోషన్స్‌ని లాక్‌డౌన్‌లో అద్భుతంగా చేశాడు వేటమారన్ గారు. అంటే రియల్‌గా అంటే నాకు తెలిసినంత వరకుగా ప్రతి క్యారెక్టర్‌లోకెళ్ళి ఆ అవును. క్యారెక్టర్‌ని లైవ్‌లో అంటే అంటే నిజ జీవితంలో వాళ్ళ క్యారెక్టర్‌లోకి ఈయనెళ్తాడేమో అనిపించింది. నాకు మొత్తం మీద ఈ సినిమా చూసిన తర్వాత ఏదో ఒక నిజమైనటువంటి రాడికల్ నక్సలైటే ఈ సినిమా దర్శకత్వం చేశాడా అనిపించినంత ఇదిగా అనిపించింది. ఆయన ఆయన నటన చూస్తే నిజంగా ఒకవేళ వీళ్ళ మూలాలేమన్నా ఇందులోంచి వచ్చారా అన్నట్లు అనిపించింది. సో, టోటల్‌గా సూరి గాని, దానికి తోడు ఏంటంటే ఇళయరాజా గారు మ్యూజిక్. చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు అని మంచి బజ్ వస్తుంది సార్ విడుదల. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా అంటే ఇది విప్లవంతో కూడినటువంటి ఇది కాబట్టి ఇంకా ఇళయరాజా గారి యొక్క సంగీతం ఎట్టుందంటే ఒక ప్రళయాన్ని సృష్టించినట్టుగా ఉంది రీ రికార్డింగ్ ఇవన్నీ. సో, అసలు అంటే ఆ యాడాన్స్‌లో ఇళయరాజా గారి యొక్క ప్రతిభ మాత్రం తెర మీద చాలా అద్భుతంగా కనపడుతుంది. డెఫినెట్‌గా ఒక వండర్ అవుతుందనే మేము ఊహిస్తున్నాం ఈ సినిమా. బ్యూటిఫుల్. సార్ ఈ 'రక్తపాతం' అనే విడుదల మొత్తంలోనే 'పావురమా' అంటూ ఒక సాంగ్ రిలీజ్ చేశారు. అదొక మంచి ఆడియన్స్ అందరికి అదొక మంచి విజిటింగ్ కార్డ్‌లా మారింది విడుదల. అవును. యెస్. సార్ దాన్ని మీరు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అదెలా అనిపించింది సార్ ఆ సాంగ్? అసలు 'పావురం' అనే సాంగు అక్కడ కథలో లీనమై చాలా భావోద్వేగాలతో కూడినటువంటి పాట. ఆ టైంలో కరెక్ట్‌గా వాళ్ళిద్దరి మధ్య అనుబంధాన్ని తెలియజేస్తూ కాసర్ల శ్యామ్ గారు రాసినటువంటి ఆ పదాలున్నాయి చూశారు. చెమటకు కూడా మనసుంది. చామంతికి అది తెలిసింది. ఆ పదాలు, ఆ సంగీతం, అక్కడున్నటువంటి కథనం, ఆ కథలో ఉన్నటువంటి భావం అన్నీ కూడా ఏంటంటే పర్ఫెక్ట్‌గా సింక్రనైజ్ అయ్యాయి.
సో దానివల్ల ఏంటంటే చాలా స్క్రీన్ మీద చూసినప్పుడు చాలా అద్భుతంగా, అంటే చాలా ఫీల్ అవుతారు పబ్లిక్. చాలా అద్భుతంగా ఉంది ఆ సాంగ్. సార్ మహారాజా ఒక మంచి సక్సెస్ తర్వాత విడుదల పార్ట్ 2 వస్తుంది. మీరు విజయ్ గారిని కలవడం జరిగింది. ఎలాంటి డిస్కషన్ జరిగింది సార్? అది వాళ్ళ చాలా హైట్స్లో ఉన్నారు వాళ్ళు. సరే, మనకు కూడా ఒక అదృష్టం బాగుండైతే అన్ని గ్రహాలు నవగ్రహాలు ఏకకాలంలో ఉచ్చస్థితికి రావటం వల్ల అయితేనే ఈ సినిమా నాకు రావడం జరిగింది. సో విజయ్ సేతుపతి గారిని చాలా సింపుల్ మ్యాన్, అంటే మనం మామూలుగా చూసేదానికి దీనికి చాలా కలిసిపోయి ఉండేటువంటి మనస్తత్వం. సరదాగా కలిసి ఉంటారు, సరదాగా మాట్లాడారు, మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు. సో అంటే ఇలా ఉంటారని మామూలుగా మనం వాళ్ళని ఏదో ఊహించుకుంటాం, కానీ వాళ్ళు కూడా మనలానే కానీ ఈ మంచి వ్యక్తిత్వం, మంచి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి విజయ్ సేతుపతి గారు. సార్ విడుదల పార్ట్ 1 అనేది చాలా సైలెంట్గా వచ్చింది కాబట్టి వీళ్ళు కాబట్టి చాలా సైలెంట్గా వచ్చి కొంతమందితో ఒక ఈవెంట్ చేసి వెళ్ళిపోయారు. ఈసారి రామారావు గారు యాడ్ అయ్యారు కాబట్టి ఆ సౌండింగ్ కొంచెం గట్టిగా తెలుగు ప్రేక్షకులు అందరికీ ఉంటుంది. అలాంటి ఈవెంట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రేపు 15వ తారీఖు భారీగా ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నాం, ప్రీ రిలీజ్ ఈవెంట్. అందరూ వస్తున్నారు. విజయ్ సేతుపతి గారు, వేటూరి గారు, హీరోయిన్ మంజు వారియర్ గారు, భావనాశ్రీ గారు, సూరి గారు, సో అందరూ టెక్నీషియన్స్ అందరూ వస్తున్నారు. చక్కగా ఆ ఈవెంట్ అనేది ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది అని అనుకుంటున్నాం. సార్ మనం అందరం కూడా సినిమాకి ఒక 300 పెట్టి టికెట్ కొని సినిమాని ఇష్టపడే వాళ్ళం సార్. కానీ ఒక సినిమా మొత్తాన్ని కూడా కొనేసుకొని అంత ఇష్టం అసలు మీకు ఎక్కడ ఏర్పడింది? మీ సినీ అదే మొత్తం చిన్నప్పటి నుంచి కూడా? చిన్నప్పటి నుంచి అంటే ఇందా చెప్పే కదా, మాది చాలా చాలా రిమోట్ విలేజ్. అంటే మేము మామూలుగా చిన్నప్పుడే ఫిలిం పెట్టి బోతద్దాం ఒకటి పెట్టేసి స్క్రీన్ మెసేజ్ ఆ స్టే నుంచి వచ్చాం. అప్పుడు చిరంజీవి గారి యొక్క ఫోటోలు ఏం చేసాం, షర్ట్ మీద ఐరన్ చేసేసేసి వేసుకొని, అంటే ఆ ఫోటో అటు పడిపోతుంది అన్నమాట, దాని మీద ప్రింట్ అవుతుంది షర్ట్ మీద, అలా ఐరన్ చేసేసుకొని అది వేసుకొని తిరుగుతాను. సో మొదటి నుంచి కూడా ఏంటంటే కళ అనే దాని మీద ఒక మక్కువ అనేది ఉంది. అదే ఆ ప్యాషన్ ఎంత దూరం తీసుకొచ్చింది. సార్ అంటే చిన్నప్పుడు మీరు బాగా అభిమానించిన హీరో ఎవరు సార్? చిరంజీవి. ఏ సినిమా సార్ మొదట ఆయన చూసిన సినిమా? ఆయనది మొత్తం అసలు ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సినిమా చూసాను నేను. ఆయన అంటే అంత విపరీతమైన ఇష్టం. అంటే ఆ స్టైల్స్ కానీ ఆ ఇది కానీ, ఆ రోజుల్లో ఆయన చేసిన ప్రతి స్టైల్స్ మేము కూడా చేయడానికి ప్రయత్నించటం, ఇట్లాంటివన్నీ చేసాము. రియల్గా చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. సార్ మనం అంటే మీరు అప్పుడు చూసిన సినిమాకి ఇప్పుడు సినిమా చాలా మారిపోయింది అంటున్నారు కదా, ఈ మార్పులు అనేవి ప్రొడ్యూసర్కి ఎంతవరకు డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్? అంటే ఆ రోజుల్లో ఏంటంటే నిర్మాతే హీరో. అప్పుడు ఏంటంటే నో డిస్ట్రిబ్యూషన్ అడ్వాన్సెస్, నో ఫినాన్స్, అంటే అందరికి ఫినాన్స్ కూడా రేజ్ అయ్యేది కాదు. సో నో డిజిటల్ శాటిలైట్, నో పోస్టర్స్ అడ్వాన్స్, అంటే టిల్ ఎండ్ ఆఫ్ ది మూవీ దాకా కూడా ప్రొడ్యూసరే నడిపించాలి సినిమాని. థియేటర్లో ఎగ్జిబిట్ చేసేదాకా కూడా ప్రొడ్యూసరే తన భుజం మీద వేసుకొని వచ్చి స్క్రీనింగ్ అయ్యేదాకా కూడా తనే పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్ళి రిలీజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి. సో ఒక్క సినిమా ఫెయిల్ అయిందంటే మళ్ళీ కనపడే పరిస్థితులు ఉండేవి. చాలా టఫ్గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఆ రోజు. అయితే ఆ రోజులు ఏంటంటే నిర్మాతకు విలువ ఇచ్చేవాళ్ళు అందరూ, ఎందుకంటే వీళ్ళందరూ ఎలివేట్ కావాలి కాబట్టి. హీరో అంటే ఆ రోజుల్లో నిర్మాతే హీరో. ఈ రోజుల్లో హీరోని నిర్మాత అయిపోయింది. అంటే నా ఫోటో ఉండటం వల్లే నీకు ఇంత వ్యాపారం జరుగుతుంది, అందువల్ల ఈ సినిమా బడ్జెట్కి నాకు ఇంత దర్శకుడు అని నిర్ణయించేటువంటి పరిస్థితులు వచ్చినాయి. సో ఈ వాతావరణం కొద్దిగా అంటే డబ్బు పరంగా, రెవెన్యూ పరంగా బాగున్నా కూడా అంటే ప్రయాణం దృష్ట్యా కానీ, అంటే అందరితో కలిసి ఉండే ఇది ఈ వాతావరణం కొద్దిగా ఇదిగా అనిపిస్తుంది. సార్ మీ ఆలోచన ఏంటి సార్? ఒక పక్క ఓన్లీ చిన్న బడ్జెట్తోనే ఓ మంచి సినిమా తీసుకొచ్చి ఎక్కువ కలెక్షన్స్ చేస్తున్నారు, ఒక పక్క పెద్ద పెద్ద కాంబినేషన్లు తీసుకొని పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి బ్రేక్ ఈవెన్ చేయడానికి చాలా ఎక్కువ రేట్లు పెట్టి వారి విధంగా బ్రేక్ ఈవెన్ చేసి డబ్బులు సంపాదించారు. అసలు రామారావు గారు ఆలోచన ఏంటి? ఏది చేసి ఇండస్ట్రీలో ఇంకా ముందుకు వెళ్దామని? ఇక్కడ రెండు రకాలు. ఒకటి ఏంటంటే చిన్నవాళ్ళతో సినిమా తీయటం వల్ల, సపోజ్ మనం ఒక 5-6 కోట్లు సినిమా తీసామంటే రిస్క్ వచ్చేసేసి 3 కోట్లు గ్యారెంటీగా రిస్క్ ఉంటుంది కొత్త వాళ్ళతో చేసినప్పుడు. అది స్క్రీన్ మీద ఎగ్జిబిట్ చేయడానికి చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి.
ఇవన్నీ ఫస్టే ప్రిపేర్ అయ్యి కథను నమ్ముకొని మాత్రమే సినిమాని చేసి ఫస్ట్ థియేటర్ రెంట్లు అని బడ్జెట్లో రాసుకోవాలి, పబ్లిసిటీ అని రాసుకొని ఆ అమౌంట్లని రాసుకొని దాని తర్వాత సినిమా మొదలు పెట్టాలి. అప్పుడు మనం అనుకున్న కథ కనుక పబ్లిక్ రీచ్ అయితే ఓకే, రీచ్ అవ్వకపోతే మొత్తం డబ్బులు పోతాయి. ఓకే, సో అక్కడ ఓన్లీ కథే హీరో అనుకోవాలి, వెళ్ళిపోవాలి. సరే, కాంబినేషన్స్ విషయానికి వచ్చేసాం అనుకోండి. కాంబినేషన్ విషయాల్లోకి వచ్చేసినప్పుడు డెఫినెట్గా ఏంటంటే మనం విత్ ఇన్ బడ్జెట్ ఉన్నంతసేపు మనకి సేఫ్ జోన్లో ఉంటాం. ఆ బడ్జెట్ దాటింది అనుకోండి, అది దీనికంటే ఎక్కువ రిస్క్ మీద పడవచ్చు, పట్టడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే విత్ ఇన్ బడ్జెట్లో వీళ్ళు చేయించనిచ్చే పరిస్థితులు లేవు హీరోలు కానీ దర్శకులు కానీ వీళ్ళు. సో ఇక్కడైనా అక్కడైనా రిస్క్ ఒకటే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ సినిమా ఫెయిల్ అయ్యి, చిన్న సినిమాల్లో సినిమా ఫెయిల్ అయ్యి అంటే ఏ సినిమా చేసామని చెప్పుకోవడానికి కూడా వీలు ఉండదు. అక్కడ ఏం సినిమా చేసామో చెప్పుకోవడానికి ఒక రెఫరెన్స్ ఉంటుంది. రిస్క్ అయితే ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. సో కాకపోతే ఏంటంటే మనం చెప్పాలనుకుంది ఒక మాధ్యమం కెటలిస్ట్ లాగా ఒక దర్శకుడు ఒక హీరో ఉన్నప్పుడు మనం చెప్పదలుచుకునే అంశం అనేది పబ్లిక్ రీచ్ అవుతుంది. సో డబ్బు సంపాదించాలి అనుకుంటే చిన్న సినిమాల్లో కూడా చక్కగా కానీ కథనే హీరోగా నమ్ముకొని సినిమా చేయగలిగి ఎగ్జిబిట్ చేయగలిగితే డెఫినెట్గా ఇందులో కూడా పెద్ద డబ్బు వస్తుంది. అందులో పెద్ద బ్లాక్ బస్టర్లు కొట్టిన కానీ పెద్ద వచ్చేది ఏమి ఉండదు. చిన్న సినిమాలో కొడితేనే డబ్బు ఎక్కువ వస్తుంది. సో ఇందులో ఉన్న డిసడ్వాంటేజ్ ఇవి, అందులో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ దానికి ఉన్నాయి, అడ్వాంటేజ్ దాంట్లో ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి. ఓకే, సూపర్ సార్. సార్ మీరు చేసిన సినిమా ప్రతి దాంట్లో కూడా ఆ వ్యత్యాసం కానీ ఆ వెస్టాలిటీ కానీ ఆడియన్స్కి ఇవ్వాలని ట్రై చేస్తూ ఉన్నారు కదా. అసలు మనస్ఫూర్తిగా మీ మనసులోకి మీకు నచ్చిన జానర్ ఏంటి? ఈ సినిమాలు అయితే నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అంటే నేను ప్రత్యేక మీద ఏంటంటే నవరాసాల్లో ఏ రాసాన్ని అయినా సరే, ఎందుకంటే ప్రతి మనిషి అన్నిటికీ రియాక్ట్ అయ్యి, అవును సార్, ఏదైనా మిమ్మల్ని అన్నాం అనుకోండి ఇమీడియట్ కోపం వచ్చేస్తుంది, ఏమన్నా ఒక జోక్ వేసాం అనుకోండి నవ్వుతారు. సో ఇట్లా నవరాసాలకి ప్రతి మనిషి స్పందిస్తాడు. ఈ నవరాసాల్లో ఉన్నటువంటి ఏ రసంతో కూడినటువంటి జానర్ తీసుకున్నా కూడా మనం హిట్ చేయొచ్చు. చేసే విధానంలో మనకు దమ్ము ఉండాలి అంతే. దీన్ని నమ్ముతా నేను. గ్రేట్ సార్. సార్ అంటే మీరు ఒక స్టోరీ విన్నప్పుడు ఆడియన్స్ గా కూర్చొని వింటారా లేకపోతే ప్రొడ్యూసర్ గా క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ ఉంటారు? ఎలా ఉంటుందండి ఒక స్టోరీ? డెఫినెట్ గా క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే ఎప్పుడు 108 వెనక పెట్టుకొని బయలుదేరుతున్నాను సార్. మీలో చమత్కారాలు ఎరకుంటే నేను చిన్న యాక్సిడెంట్ పోయినా కానీ ఏదో ఘోర వేలో పోవాలి కానీ నడువులు ఎరగకుండా అది మాత్రం పెట్టుకోరే బయలుదేరి సినిమా తీస్తారు. సార్ మీ నుంచి ఒక ఫన్ ఫిల్డ్ ఎంటర్టైన్మెంట్ సినిమా చూడాలి. నేను మీ చమత్కారం కూడా దానికి నాకు హాస్యభరితమైనటువంటి చిత్రాలే ఇష్టం. ఇప్పుడు నేను ఫస్ట్ గుర్తుందా శీతాకాలం చేసింది లవ్ ఫీల్ ఉన్నటువంటిది. సో అది రీమేక్ సినిమా. సో అంటే ప్రేమ అనేది ఎలా ఉంటుంది అనే దానికి నిర్వచనంగా ఉన్నటువంటి చిత్రం, ఫీల్ గుడ్ మూవీ అది. దాని తర్వాత రంగమార్తాండ సినిమా ఇది అయిపోయినప్పుడు కూడా దాన్ని మేము ఫినాన్స్ చేసి అది మంచి సినిమా సమాజానికి ఉపయోగపడుతుంది, సో ఇలాంటి దానికి మనం చేయాలి, దీంట్లో మనం పార్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఆ సినిమా కూడా మేము ఫినాన్స్ చేసేసి ఆ సినిమా రిలీజ్ అవడానికి కూడా, సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ అవడానికి కూడా మేము దోహదపడ్డాం. సో అదేంటంటే ఒక ఫ్యామిలీలో జరిగేటువంటి కృష్ణవంశీ గారు ఫస్ట్ ఆ కథ ఇదంతా నరసామ్రాట్ రీమేక్ అని చెప్పినప్పుడు దాన్ని నచ్చి మెచ్చి దాన్ని మేము పార్ట్ అయ్యి దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత శ్రీ 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 రాజా వరకు వస్తే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇది పూర్తి స్థాయికి ఎంటర్టైన్మెంట్. మీరు ఆయి సినిమాలో చూశారు, దానికి 2 పాళ్ళు మించే ఉంటుంది ఆయి సినిమాకి కూడా కామెడీ ఇదంతా. సో అది ఒక చక్కటి ఆహ్లాదకరమైనటువంటి కామెడీతో ఉండే ఫ్యామిలీ డ్రామా. సో ఇప్పటివరకు ఇలా టచ్ చేసాం. ఇప్పుడు దీంతో విప్లవ ద్వారంతో కూడినటువంటి రెబల్ మూవీని టచ్ చేసాం, ఇంకో షేడ్. సార్ బట్ ఇప్పటి ఉన్న జనరేషన్లో ఏ హీరోతోనా ప్రొడ్యూస్ చేయాలి, ఒక సినిమా చేయాలనుకుంటున్నారు? ఏ హీరోతో అయినా ఎనీ పెద్ద స్టార్తో ఎప్పటికైనా మనకైతే చేయాలని ఉంది, దాని తగ్గ సమర్థత అంతా కూడా మనకు ఉంది. కానీ మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం, ఎవరన్నా ఇస్తారేమో అని. ఆ అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా చేస్తాం. ఎందుకంటే ఏదేమైనప్పటికీ ఇంకా ఎక్కాలి, మేము 2 మెట్లు ఎక్కితే కానీ పెద్ద స్టార్స్ దొరుకుతారేమో అనుకుంటున్నాం. సార్ మీరు ఈ సినిమాలకే అంత లేకుండా ఖర్చు పెడుతూ ఉంటారు స్క్రీన్ మీద కనబడాలని.
అలాంటిది మీరు మెగాస్టార్ డైరెక్ట్ చేస్తే ఇంక మొత్తం అంతా తీసుకొచ్చి ఆయనకి ఎంత ఖర్చు పెట్టినా సరిపోదు అన్నట్టు ఉంటుందేమో అని అనుకుంటున్నాను. అదే అంటే కథ డిమాండ్ చేసినంత వరకు ఆ స్పాన్ ఉంటుంది, ప్రతి Yes, సినిమాకు ఒక yes, స్పాన్ yes. ఉంటుంది. ఆ లిమిట్స్లో కథ ఏది తిప్పినా కానీ స్క్రీన్ మీద చూసేసరికి అది అద్భుతంగా ఉండాలి. చిన్నవాళ్ళతో చేసినా కూడా ఏంటంటే స్క్రీన్ మీద వచ్చేసరికి అద్భుతంగా ఉంటేనే రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్. సో అది ప్రొడక్ట్ బాగా రావాలనే ఉద్దేశంతో రిచ్గా తీస్తాం. ఈవెన్ మెగా పెద్ద స్టార్లతో తీసామంటే డెఫినెట్గా రేంజ్కి తగ్గట్టుగానే సినిమా చేస్తాం డెఫినెట్గా. సార్ సినిమా గురించి అయింది అండ్ వేరే బిజినెస్ల గురించి మాట్లాడు. అలాగే కొంచెం పాలిటిక్స్ మీద మీకున్న ఇంట్రెస్ట్ కానీ, ప్రజల మీద మీకున్న ప్రేమ కానీ, దీని గురించి కూడా కొంచెం మాట్లాడుకుంటాం. అంటే చిన్నప్పటి నుంచి మేము ఇందా చెప్పినట్టుగా రిమోట్ విలేజ్లో నుంచి వచ్చాం. అక్కడ చాలా సమస్యలని అంటే నా నేపథ్యం ఏంటంటే జిల్లా పరిషత్ స్కూల్లో నుంచి చదువుకుంటూ వచ్చాం. మా చుట్టుపక్కల వాళ్ళంతా బరిగొడ్లు కాసుకునేవాళ్ళు, గొర్రెలు కాసుకునేవాళ్ళు, ఇట్లాంటి దీంట్లోంచి మూలాల్లోంచి వచ్చి తర్వాత నేను భారతదేశంలో ఉన్న టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ చేశాను. దాని తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాం, ఎలివేటర్స్ ఫీల్డ్లో ఉన్నాం. సో ఇంకా 2-3 రకాల రియల్ ఎస్టేట్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో సక్సెస్ఫుల్గా ఇంతవరకు లీడ్ చేసుకుంటూ వచ్చాం. సరే ఏదో మన చేతనందుకు మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటి మనం ప్రత్యక్షంగా చూసి మన స్నేహితులు కానీ వీళ్ళందరినీ చూసినాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఇవన్నీ ఉంటారుగా. సో మనం సక్సెస్ సాధించాం కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి మనం చెయ్యాలి, మనం కూడా అక్కడి నుంచే వచ్చాం కదా అనే ఒక మనసులో ఉన్నటువంటి ఉద్వేగాలు భావాలతోటే రాజకీయాల్లో కూడా రావడం జరిగింది. బ్యూటిఫుల్ సార్. ఒకప్పుడు ఒక చిన్న గ్రామం నుంచి మొదలై ఒక 10 మంది ఇప్పుడు మీ వైపు చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. రామారావు గారిలో మనం కూడా అవ్వచ్చు, ఆయన జర్నీ మనం కూడా ఇన్స్పైర్ చేయొచ్చు అని. బట్ మీ ప్రయాణంలో మీరు ఏం నేర్చుకున్నారు సార్? ఒక మనిషిగా ఏంటి ప్రయాణం అంటే, ఈ జీవితం అంటే ఏంటంటే? అంటే ప్రయాణంగా అంటే మనం ఏదైనా సరే ఇది చేయాలి అనేటువంటిది అంటే ఆత్మవిశ్వాసం, సరైన కాన్ఫిడెన్స్, అంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి విధానం కూడా మనకు ప్రాపర్గా కనుకుంటే డెఫినెట్గా మనం గోల్ పెట్టుకుంటే రీచ్ అవుతాం. అంటే ఎయిమ్ ఉంటాం, లక్ష్యం వేరు, దాన్ని ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటూ దాన్ని మనం దగ్గరగా చేరటం వేరు. సో ఈ ప్రణాళికతో పాటు వ్యూహం కూడా ఉండాలి. వీటన్నిటి అయినప్పుడు దాంతోపాటు అదృష్టం కూడా తోడైనప్పుడు మాత్రమే దెన్ ఓన్లీ విల్ రీచ్ దట్ గోల్. అది. థ్యాంక్ యూ సార్. ఈ 20 నిమిషాల్లో చాలా విషయాలు మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఫైనల్గా విడుదల ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి అవబోతుంది మీ మాటలో చెప్తే? విడుదల అసలు మామూలుగా అంటే నేను ఆ సినిమా చూసిన దాన్ని ప్రకారంగా నేను చెప్తుందంటే, సినిమా ఫస్ట్ భారీ యాక్షన్ సీన్స్ తోటి ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంక్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే చాలా భారీ ఫైట్స్, అంటే భారీ అంటే ఆర్టిస్టులు కానీ, జూనియర్ ఆర్టిస్టులు కానీ, అంటే ఆ సెటప్స్ కానీ, ఒక భయానకమైనటువంటి ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ అంటే ఈవెన్ పీటర్ హెయిన్స్ గారు చేశారు, పుష్పాలో చేశారు ఆయన. దానికి మించి ఉందేమో అనిపించింది నాకు ఆ ఫైట్. దానికి మించి ఉంది. సో నాకు తెలిసి ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ మీద అలాంటి ఫైట్ రాలేదు. అలాంటి ఫైట్తో పాటు ఆ ఎమోషన్స్ని లాస్ట్ 20 minutes ఎవరైనా సరే ఆ సినిమా చూసి కన్నీళ్ళు పెట్టకుండా ఉండరు. అంత మనసుకు హత్తుకునేటువంటి సినిమా. ఆ ఎమోషన్ బాగా డ్రైవ్ చేశారు వెట్రిమారన్ గారు. రియల్లీ చాలా గ్రేట్. తనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి యాక్చువల్గా. రేపు నేను చెప్పటం కదా, మామూలు స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత పబ్లిక్కే హర్షధ్వానాలు చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ప్రయాణంతోనే కాను, మీ సినీ ప్రయాణంతో కూడా మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్ ఫర్ December 20th. మంచి సక్సెస్ సాధించి ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరు. సో గైస్, మీరందరూ కూడా విడుదల పార్ట్ 2 ఒక వెర్స్టైల్ వెట్రిమారన్ గారి సినిమా మన ముందుకి December 20th రాబోతుంది. మీరందరూ కూడా మీ ఫ్యామిలీస్తో వెళ్ళి విడుదల పార్ట్ 1ని ఎలా ఎంజాయ్ చేస్తారో పార్ట్ 2ని కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.